హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి మేము వైజాగ్ వెళ్ళినప్పుడు వీడియో. సో మేమైతే వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి కూడా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కనిపించేసి వచ్చేస్తామండి. సో ఈసారి కూడా అలాగే వెళ్దాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నం లంచ్కి అయితే అక్కడ ఉండిపోయాము. మా యోగి అయితే ఫస్ట్లో కొంచెం సేపు సతాయించింది, కానీ తర్వాత మళ్ళీ నార్మల్గానే వాళ్ళందరితో కూడా ఫ్రీగా ఆడుకుంది, ఫ్రీగా మాట్లాడింది, అంతా నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అలవాటే, కానీ కొంచెం కొత్త ఉంటుంది కదా, ఆ కొత్త అనేది ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఏనండి, తర్వాత మళ్ళీ నార్మల్లీ ఫ్రీ. ఇంకా మా సతీష్ గారిని అయితే వైజాగ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్దామని అంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు మా బుజ్మాయి ఇంటికి సోమత దగ్గరికి అయితే వెళ్ళాలని అంటాడు. అంత ఇష్టం అండి వీళ్ళకి. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేసుకుని రిటర్న్ అయిపోయే టైంలో మాకు ఒక చిన్న బోర్డ్ అయితే కనిపించిందండి. ఆ బోర్డ్ ఏంటి అంటే వేటు హనుమాన్ స్టాచ్యూ అని. సో ఇది ఎక్కడ ఉంది అని అనుకున్నాము, సగం దూరం వెళ్ళిపోయాము. అక్కడ మళ్ళీ ఇంకొక బోర్డు కనిపించింది. సో అప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళని అడిగి వెనక్కి తిరిగి అయితే వచ్చామండి. సో వెనక్కి తిరిగి రావటం మాకు ఈ హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. దూరం నుంచి అయితే చాలా బాగా అనిపించింది, కానీ దగ్గరికి వెళ్తే ఒక చిన్న గుడిలాగానే ఉంది. బట్ అక్కడ ఏంటి అంటే క్లోజ్ చేసేసారు. మేము ఎన్నింటికి వెళ్ళాము? 3:30కి వెళ్ళామండి. మేము యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటి అంటే శ్రావణ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి రిటర్న్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం 3 o'clockకి స్టార్ట్ అయ్యి నేను నూజివీడ్లో డ్రాప్ చేసి హైదరాబాద్ వెళ్ళాలని. బట్ ఇక్కడ ప్లాన్ ఏమైంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళామంటే నిజంగా చెప్తున్నా టైం అయితే అస్సలు తెలియదండి. అలా మాట్లాడుతూ ఉన్న టైం అయితే తెలీదు. ఇంకా అక్కడి నుంచి లంచ్ చేసుకుని మేము వచ్చేటప్పటికి 3 అయ్యింది. వచ్చేదారిలో ఒక బోర్డు అయితే కనిపించింది, వెయిట్ 108 feet హనుమాన్ స్టాచ్యూ అని. ఇంకా అది ఎక్కడ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం, కానీ టైం అయిపోయిందని వెళ్ళిపోయామండి. కానీ మళ్ళీ ఇంకొక బోర్డు కనిపించింది. సో మళ్ళీ అప్పుడు వెనక్కి తిరిగి వచ్చి అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే టెంపుల్ అయితే క్లోజ్లో ఉందండి. కానీ కొంచెం సేపు అక్కడే ఉండి అది అలా చూసుకుని చక్కగా వచ్చాము. అందులో ఆ రోజు వెదర్ అయితే ఆసమ్ ఉందండి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము జ్యోతిపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బట్ ఇక్కడ ఏంటి అంటే మేము మర్చిపోయామండి. మేము ఈరోజు ప్రయాణం 3 o'clockకి వెళ్ళాలనుకున్న విషయం అయితే మర్చిపోయాము. ఇంక ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఈ వెదర్ అంతా సూపర్గా అనిపించింది. అక్కడైతే చిన్న టెంపుల్ లాగా ఉంది, పైన హనుమాన్ స్టాచ్యూ ఉంది. మేము వెళ్ళిన టైంకి 3:30 కదా, సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉందండి. ఇది వచ్చేసి సింహాచలం దేవస్థానం వాళ్ళు ఈ హనుమాన్ స్టాచ్యూని అయితే ఇక్కడ కట్టారు. ఇంకా అది కొంచెం సేపు చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి మేము జ్యోతిపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 5 అయిందండి. ఇంకా కొంచెం లగేజ్ ప్యాకింగ్ ఉంది, లగేజ్ ప్యాకింగ్ అంతా చేసుకుని 5:30 మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 6 అయిందండి. ఇంకా మా యోగి చూసారా ఫుల్ హ్యాపీ, జై హనుమాన్ స్టాచ్యూ కనిపించారని చెప్పి ఫుల్ హ్యాపీ. అండ్ సౌమ్యపిన్ని వాళ్ళ ఇంట్లో నుంచి సుద్దమ్మొక్క తెచ్చిందంట, నాకు ఇప్పుడు చెప్తుంది నేను తెచ్చుకున్నానని చెప్పి. మేము స్టార్ట్ అయినప్పుడు చాలా ఎండగా ఉందండి. అయితే మా యోగి రాననేసింది. మొన్న మూవీకి వెళ్ళినప్పుడు చెప్పల్స్ పోగొట్టేసుకుంది, కొత్త చెప్పులు కొనిపెడతానంటే వచ్చింది. ఇంకా మేమైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాం, కానీ చెప్పులు కొనలేదు.